ఇదంతా దీనికి పునాదండి. చిత్తశుద్ధి లేకుండా ఎవరు మోక్షాన్ని పొందలేరండి. నావిరతో ఉపనిషత్తు నావిరతో దుశ్చరితాన్ నా శాంతో నా సమాహిత నా శాంతమానసో వాపి ప్రజ్ఞానేనైన మాప్నుయాత్. కేవలం ప్రజ్ఞ చేత ఎవరు మోక్షం పొందలేరని ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఎప్పుడు నా అవిరతో దుశ్చరితాన్, చెడ్డ క్యారెక్టర్ చెడ్డ ప్రవృత్తి కనుకుంటే వాడు మోక్షం పొందలేడు. ఇప్పుడు చూడండి, మీరు బిఏ పాస్ కావాలనుకోండి, బిఏ పాస్ కావాలంటే క్యారెక్టర్కి బిఏకి సంబంధం లేదండి. పుస్తకాలు చదివితే చాలు డిగ్రీ వచ్చేస్తుందండి వాడికి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అట్లా కాదు. డిగ్రీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ప్యూరిఫై యువర్ క్యారెక్టర్. అది మన చరిత్ర శుద్ధం లేకపోతే ఇక్కడ ఒక అంగుళం కూడా ముందుకు పోలేడండి. అక్కడ అట్లా కాదు. ప్రాపంచికమైన విద్యలు నేర్చుకునేటప్పుడు మీ క్యారెక్టరు మీ మొరాలిటీ ఎట్లా ఉన్నప్పటికీ దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ మార్క్ బిఏలో కొట్టాడంటే వాడు పరిశుద్ధుడుగా ఉండాలి, చిత్తం నిర్మలంగా ఉండాలనేటువంటి కండిషన్ లేదండి. వాడు ఎట్లా ఉన్నా కూడా పుస్తకాలు చదివితే చాలు పాస్ అవుతాడు వాడు. ఇక్కడ అట్లా కాదండి. హృదయ శుద్ధి. భగవంతునికి ప్రీతిపాత్రుడు ఎవడంటే పండితులు కాదు, ధనవంతులు కాదు, రాజులు కాదు, సౌందర్యవంతులు కాదు, బలవంతులు కాదు. ఏమండి ఎవరు తెలిసిన వారు చెప్పినటువంటి సుగుణములను ఆచరించిన వారు. భక్తిమాన్ యస్సమే ప్రియ